రైతులకు అందరికీ నమస్కారం అండి. మనకి ఇక్కడ అనంతపురం గ్రామంలో మన శేఖరు ఆంజనేయులు వాడినారు. వాళ్ళ మాటల్లోనే ఉందాం. మన అప్సైట్ వాడితే ఎట్లా ఉంది తేడా ఏమనేది చెప్పనా? ఏంటి వాడినావు, ఎట్లా తేడా కనిపిస్తుంది నీకు? అడుగు ఫర్టిలైజర్లా లీటర్న్నర కలిపి అప్సైట్ చల్లిన గ్రోతింగ్ కానీ ఫంగసైడ్ కానీ అన్ని పిలకలు కానీ సమానతం బాగా వస్తుంది. అనంతపురం గ్రామం, గద్వాల్ మండలం. పిలకలు ఎట్లా వచ్చింది? పిలకలు బాగా వచ్చింది. గ్రోతింగ్ అన్నీ బాగుంది. నువ్వు ఏమైనా తేడా గమనించావా? స్ప్రే కొట్టాము, బాగానే ఉంది, వస్తుంది. పెరుగుదల కూడా బాగానే పెరుగుతుంది. నలుపు కూడా బాగా పట్టుకుంటుంది. అంటే ఇది రైతులకి అందరికి ఉపయోగపడుతుంది అంట కదా? మళ్ళా అడగనట్టు తీసుకున్నాం. వాడితే ఎవరికైనా తెలుస్తుంది. అది ఇంకా ఇట్లా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే పంటకి డిఫరెన్స్ వాడే విధానం ఉంటుంది. మనము ఓ పంటకి వాటర్ ఎక్కువ, పంటకి వాటర్ తక్కువ ఉంటుంది కదా, భూమిని బట్టి కూడా తేడా చేసేది ఉంటుంది. అట్లా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీరు అప్సైట్ కరెక్ట్గా రైట్గానే వాడుకుంటే ఒకటి పెట్టుబడి తగ్గుతుంది, రెండోది దిగుబడి కూడా బాగుంటుంది. ఈ వరి పంట చూసినారు కదా, మామూలుగా హైట్ గ్రోతింగ్ బాగా వచ్చింది. ఇంకా కర్ర కూడా వదిలే లోపల ఇంకా ఈ హైట్ వస్తుంది. ఇంకా గరుగు మీనే ఉంది, చేను ఈ హైట్ వస్తుంది. కర్ర కూడా బాగా జంపిస్తుంది మన అప్సైట్ అడుగు మందులో కలిపేస్తే. దీని పూర్తి ఫలితం ఏ విధంగా ఉంది అనేది మనం మళ్ళీ ఒకసారి మొత్తం వరి పంట అయిన తర్వాత ఒడ్లు తూకం ఎట్టొచ్చినాయి అనేది ఒకసారి వీడియో తీసి మళ్ళీ పెడతాము. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్